అంటే ప్రియదర్శి మంచి అద్భుతమైన ఆర్టిస్టే. సో ఆయన అప్ అండ్ డౌన్స్ చూసున్నాడు. బట్ హీరోగా ఆయన చేసిన సినిమాలు తీసుకుంటే చాలా లిమిటెడ్ సక్సెస్. కోర్టు కానీ ఇంకా 1-2 తప్ప మ్యాక్సిమం అతను హీరో చేసినాయి అని డిసప్పాయింట్ చేసినాయి కదా. సో ఈ సినిమా మీద ఏంటి అంటే నాకు అది ప్రీవియస్లీ పెద్ద నేను స్టడీ చేయలేదు ఆయన హానెస్ట్గా. నాకు ఆయన ఇష్టం ఎక్కడంటే జాతిరత్నాలు కానీ అసలు ఫస్ట్ అయింది అది మన పెళ్లి చూపులప్పుడు ఒక చాలా లైట్ సటిల్ టైమింగ్ ఉంటుంది ఆయన దగ్గర. అది నాకు చాలా ఇష్టం జనరల్లీ. కోర్టు చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ చాలా మంచి యాక్టర్ లోపల ఉన్నాడు. అంటే అతను అప్పటి వరకు ఒకలా చూసాం కానీ కోర్టు అప్పుడు మాత్రం ఆయనలో ఒక డీప్ యాక్టర్ని అయితే మాత్రం కోర్టులో బయటకు వచ్చాడు 100%. ఇప్పుడు ఈ సినిమాకి తీసుకుంటే నలుగురితో కలిపి చాలా అంటే మెయిన్ క్యారెక్టర్ ఈయన దగ్గర నుంచి మొత్తం వెళ్తున్నా కూడా నలుగురికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన కూడా ఏంటంటే ఆ బ్యాలెన్స్ చాలా బాగా తీసుకొచ్చాడు ఆయన కూడా. ఎక్కడా కూడా దీంట్లో నేను హీరోని అన్న దానికన్నా కూడా నలుగురు క్యారెక్టర్లో ఆయన సెంటర్ పిల్లర్ కింద ఉంటున్నా కూడా బ్యాలెన్స్ మాత్రం చాలా బాగా తీసుకొచ్చాడు. ఎక్కడా కూడా మనకి ఈ సినిమాలోని ఒక క్యారెక్టర్ అని చెప్పలేమండి. ఆల్ క్యారెక్టర్స్ తీసుకెళ్ళిపోతాయి, ఇంక్లూడింగ్ వీటీ గణేష్ గారు కానీ వెన్నెల కిషోర్ గారు కానీ. సత్యది అయితే మాత్రం బయటకు వచ్చాక మాట్లాడుకుంటారు. సత్య క్యారెక్టర్ అయితే మాత్రం అంటే ఒక కొత్త స్క్రీన్ ప్లే అయితే మాత్రం సత్య క్యారెక్టర్ నుంచి తీసుకొస్తున్నాం. ట్రైలర్లో కూడా మనకి అది ఉంటుందండి. ఇంకో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది క్లైమాక్స్లో కూడా. అవన్నీ కూడా ఇప్పుడు రివీల్ చేస్తే వెళ్తాను. ఒకటి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే క్లైమాక్స్లో ఉంది. ఈరోజు షూట్ చేస్తున్నాం అది. ఓకే. అంటే ఏదైనా క్యాస్ట్ మీద సెటైర్లు తన క్యారెక్టర్ ద్వారా వేస్తున్నారా ఎలా? చూడండి ఉంటుంది, అది కథలోనే ఉంటుంది అది.